వెల్కమ్ టు క్రిక్విక్. మరిన్ని ఇంట్రెస్టింగ్ క్రికెట్ అప్డేట్స్ కోసం మా క్రిక్విక్ ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్లో అత్యంత విజయవంతమైన జట్టుగా పేరున్న ముంబై ఇండియన్స్ టీం ఈసారి జరిగిన మినీ వేలంలో కూడా తన మార్కును చూపించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే 5 సార్లు టైటిల్ విజేతగా నిలిచిన ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ ఈ ఏడాది కూడా పక్కా వ్యూహంతో బరిలోకి దిగి 6వ ట్రోఫీని ఖాతాలో వేసుకోవాలని వ్యూహాలు రచిస్తోంది. 2013 నుంచి 2020 మధ్యలో 5 సార్లు ట్రోఫీ గెలిచిన ముంబై ఆ తర్వాత వరుసగా 3 సీజన్లలో అటు బ్యాటింగ్ లో ఇటు బౌలింగ్ లో విఫలమవుతూ వస్తుంది. జస్ప్రీత్ బుమ్రాకు తోడుగా సరైన పేసర్ లేకపోవడం, అలాగే హార్దిక్ పాండ్యా, కిరాన్ పోలార్డ్ వంటి ఆల్రౌండర్లు దూరం అవడంతో మరో ట్రోఫీ సాధించలేకపోయింది. అయితే ఈసారి వేలంలో పక్కా ప్రణాళికతో అత్యుత్తమ ఆటగాళ్లను కొనుగోలు చేసిన ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ రోహిత్ శర్మను తప్పించి హార్దిక్ పాండ్యాకు సారథ్య బాధ్యతలు అప్పజెప్పింది. ప్రస్తుతం బ్యాటర్లు, ఆల్రౌండర్లు, పేసర్లు, స్పిన్నర్లతో పూర్తి సమతూకంగా కనిపిస్తున్న ముంబై ఇండియన్స్ టీం ఈసారి ఐపీఎల్లో బరిలోకి దిగే అత్యుత్తమ ప్లేయింగ్ ఎలా ఉండబోతుందో ఇప్పుడు చూద్దాం. ఈసారి ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ టీం ఓపెనర్లుగా రోహిత్ శర్మకు తోడుగా యంగ్ డైనమిట్ ఇషాన్ కిషన్ బరిలోకి దిగనుండగా 3వ స్థానంలో మిస్టర్ 360 సూర్యకుమార్ యాదవ్ ఆడనున్నాడు. అలాగే 4వ స్థానంలో యువ సంచలనం తిలక్ వర్మ ఆడనుండగా 5వ స్థానంలో హార్డ్ హిట్టర్ హార్దిక్ పాండ్యా, 6వ స్థానంలో పవర్ హిట్టర్ టీమ్ డేవిడ్ బరిలోకి దిగనున్నారు. ఇక ముంబై ఇండియన్స్ టీం పేస్ బౌలింగ్ బాధ్యతలను పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రాతో పాటుగా శ్రీలంక పేస్ గన్ దిల్షాన్ మధుశనక, దక్షిణాఫ్రికా పేస్ సంచలనం గెరాల్డ్ కోయెట్జీ, ఆస్ట్రేలియా స్పీడ్ స్టార్ జాసన్ బెంకండ్రోఫ్ మోయనుండగా స్పెషలిస్ట్ స్పిన్నర్ గా వెటరన్ స్పిన్నర్ పీయూష్ చావ్లా బరిలోకి దిగనున్నారు.